ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ ఐఆర్వి తెలుగు 2019 వాడుక భాష బైబిల్ నుంచి ఆదికాండము 36వ అధ్యాయము. ఎదోము అనే మారు పేరు గల ఏసావు వంశావళి ఇది. ఏసావు హిత్తీయుడైన ఏలోను కూతురు అదా, హవ్వీయుడైన సిబ్యోను కూతురైన అనా కూతురు అహోలీబామా, ఇష్మాయేలు కూతురు నెబాయోతు సోదరి అయిన బాసెమతు అనే కనాను యువతులను పెళ్లి చేసుకున్నాడు. ఏసావుకు అదా ఎలీఫాజును, బాసెమతు రగూయేలును కన్నారు. అహోలీబామా యూషును, యాలామును, కోరాహును కన్నది. వీరు కనాను దేశంలో ఏసావుకు పుట్టిన కొడుకులు. ఏసావు తన భార్యలను, కుమారులను, కూతుళ్లను, తన ఇంటి వారందరినీ, తన మందలను, పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి అంతటిని తీసుకొని తమ తమ్ముడైన యాకోబు నుండి దూరంగా మరొక దేశానికి వెళ్ళిపోయాడు. వారు విస్తారమైన సంపద గలవారు కాబట్టి వారు కలిసి నివసించలేకపోయారు. వారి పశువులను అధికంగా ఉండడం వలన వారు నివసించే స్థలం వారిద్దరికీ సరిపోలేదు. కాబట్టి ఏసావు శేయీరు కొండ ప్రాంతంలో నివసించాడు. ఏసావుకు మరొక పేరు ఎదోము. శేయీరు కొండ ప్రాంతంలో నివసించిన ఎదోమీయుల మూల పురుషుడైన ఏసావు వంశావళి ఇది. ఏసావు కొడుకుల పేర్లు: ఏసావు భార్య అదా, కొడుకు ఎలీఫాజు, మరొక భార్య బాసెమతు, కొడుకు రగూయేలు. ఎలీఫాజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనాజు. ఎలీఫాజు ఉపపత్ని తిమ్నా, ఆమె కొడుకు అమాలేకు. వీరంతా ఏసావు భార్య అయిన అదాకు మనుమలు. రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏసావు భార్య అయిన బాసెమతుకు మనుమలు. ఏసావుకున్న మరొక భార్య సిబ్యోను కూతురు అయిన అనా కూతురు అహోలీబామా. ఈమె ఏసావుకు కన్న కొడుకులు యూషు, యలాము, కోరాహు. ఏసావు కొడుకుల్లో తెగలు నాయకులు ఎవరంటే: ఏసావు మొదటి సంతానమైన ఎలీఫాజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, కనాజు. కోరాహు, గాతాము, అమాలేకు. వీరు ఎదోము దేశంలో ఎలీఫాజు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏసావు భార్య అదాకు మనుమలు. ఏసావు కొడుకైన రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఎదోము దేశంలో రగూయేలు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏసావు భార్య బాసెమతు మనుమలు. ఇక ఏసావు భార్య అనా కూతురు అయిన అహోలీబామా కొడుకులు యూషు, యుగ్లాము, కోరాహు. వీరు అహోలీబామా పుత్ర సంతానపు నాయకులు. వీరంతా ఎదోము అనే ఏసావు కొడుకులు. వారి వారి సంతానపు తెగలు నాయకులు. ఎదోము దేశంలో ఆది నుండి నివసించిన హోరీయుడైన శేయీరు కొడుకులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దీషోను, ఏసెరు, దీషాను. వీరు ఎదోము దేశంలోని శేయీరు కొడుకులైన హోరీయుల నాయకులు. లోతాను కొడుకులు హోరీ, హేమాను. లోతాను సోదరి తిమ్నా. శోబాలు కొడుకులు అల్వాను, మనహదు, ఏబాలు, షపో, ఓనాము. సిబ్యోను కొడుకులు అయ్యా, అనా అనేవారు. ఈ అనా తన తండ్రి సిబ్యోనుకు చెందిన గాడిదలకు మేపుతూ ఉండగా మొదటిసారిగా అరణ్యంలో ఉష్ణధారలు కనుగొన్నవాడు. అనా కొడుకు దీషోను కూతురు అహోలీబామా. దీషోను కొడుకులు హెద్మాను, ఎష్బాము,
ఇత్రాను, కెరాను. ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, అఖాను. దీషాను కొడుకులు ఊజూరు, ఆరాను. హోరీయుల నాయకులు ఎవరంటే లోతాను, శోబాలు, సిబ్యోను, అనా. దీషాను, ఏసెరు, దీషాను, శేయీరు దేశంలోని వారి నాయకుల జాబితా ప్రకారం వీరు హోరీయుల నాయకులు. ఇశ్రాయేలు మీద ఏ రాజు పరిపాలన చేయకముందే ఎదోము పరిపాలించిన రాజులు ఎవరంటే బెయోరు కొడుకుడు బేలు ఎదోములో పాలించాడు. అతని ఊరు దినాబా. బెల చనిపోయిన తర్వాత బోస్రావాడైన జెరాహు కొడుకు యోబాబు రాజయ్యాడు. యోబాబు చనిపోయిన తర్వాత తెమానీయులు దేశస్థుడు హుషాము రాజయ్యాడు. హుషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశంలో మిద్యానీయులు ఓడించిన బదదు కొడుకు హదదు రాజయ్యాడు. అతని ఊరు అవీతు. హదదు చనిపోయిన తర్వాత మస్రేకా వాడైన సమ్లా రాజయ్యాడు. సమ్లా చనిపోయిన తర్వాత నది తీర ప్రాంతమైన రహబోతుకు చెందిన షావులు రాజయ్యాడు. షావులు చనిపోయిన తర్వాత అక్బోరు కొడుకు బయల్ హనాను రాజయ్యాడు. అక్బోరు కొడుకు బయల్ హనాను చనిపోయిన తర్వాత హదరు రాజయ్యాడు. అతని ఊరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు మనుమరాలు అయిన మత్రేదు కూతురు. వారి వారి తెగల ప్రకారం వారి వారి ప్రాంతాల్లో వారి వారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేర్లు ఏవంటే తిమ్నా, అల్వా, యుతేతు, అహోలిబామ, ఏలా, పినోసు, కనూజు, తేమాను, మిప్సారు, మగ్దీయేలు, ఈరాము. వీరంతా తమ తమ స్వాధీనంలో ఉన్న దేశంలో తమ తమ నివాస స్థలం ప్రకారం ఎదోము నాయకులు. ఎదోమీయులకు మూలపురుషుడు ఏశావు.